హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, వృద్ధులకు ఇచ్చే పెన్షన్, అమ్మఒడి డబ్బులు ఇలాంటివన్నీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అందించే పథకాలు. కానీ ప్రతి కులానికో కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్కు బడ్జెట్లో కొంత మొత్తం నిధులు కేటాయిస్తారు. ఆ కులం యువత స్వయం ఉపాధి పొందడానికి ఆ నిధులు వినియోగిస్తారు. కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యం అదే. గతంలో బలహీన వర్గాలకు మాత్రమే కార్పొరేషన్లు ఉండేవి. చంద్రబాబు వచ్చాక కాపుల కోసం కార్పొరేషన్ పెట్టి ఏటా 1000 కోట్లు ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా పెట్టి నిధులిచ్చారు. ఈ కార్పొరేషన్ల కింద పెద్ద ఎత్తున ఆ వర్గాల యువత ఉపాధి కోసం నిధులిచ్చారు. కాపు కార్పొరేషన్ కోసం కేటాయించిన నిధులు ఏ పథకంలో భాగం కాదు. వాటికి సెపరేట్ అకౌంట్ ఉంటుంది. ఆ నిధులు వారి కోసమే ఉపయోగిస్తారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టి కాపు యువత పైకి వచ్చేలా ఆర్థిక సాయం చేస్తుండడంతో మంచి పేరు వచ్చింది. దాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డి కాపుల్ని మరింతగా ఆశపెట్టారు. తాను 2000 కోట్లిస్తానని, 5 ఏళ్లలో 10,000 కోట్లిస్తానని ప్రకటించారు. నిజమేననుకుని కాపులందరూ ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్కు పైసా నిధులు ఇవ్వడం లేదు. కానీ బడ్జెట్లో మాత్రం కాపు కార్పొరేషన్కు 2845 కోట్లు కేటాయించినట్లుగా ప్రకటించేశారు. అవునా, నిజమా అని కాపులు గతేడాది ఎలాగో లోన్లు రాలేదు, ఈసారైనా తీసుకుని వ్యాపారాలు చేసుకుందామని ఆశపడితే తర్వాత ఏపీ సర్కార్ బండేసింది. ఆ 2845 కోట్లు వివిధ పథకాల్లో భాగమట. అంటే వృద్ధులకు సామాజిక పెన్షన్లు ఎప్పటినుంచో ఇస్తున్నారు. ఈ పెన్షన్లకు కులం, మతం ప్రాతిపదిక కాదు, వృద్ధులవ్వడమే ప్రాతిపదిక. కానీ ఇక్కడ కులం తీసుకొచ్చేశారు. కాపు వృద్ధులకు ఏడాదికి 1042 కోట్లు చెల్లిస్తున్నామని ప్రకటించేశారు. అది కాపు కార్పొరేషన్ ఖాతాలో వేసేశారు. చంద్రబాబు హయాంలో కూడా పెన్షన్లు ఇచ్చారు. కానీ అది కాపు కార్పొరేషన్ కోటా కాదు. అసలు అలాంటి ఆలోచనే చేయలేదు. ఆ తర్వాత అమ్మఒడి పథకం కింద 571 కోట్లు, కాపు నేస్తం పథకానికి 350 కోట్లు, ఆసరా అనే పథకం కింద 315 కోట్లు, పిల్లల చదువుల ఫీజు రియంబర్స్మెంట్ 301 కోట్లు, హాస్టల్ ఫీజులు 183 కోట్లు, వాహనమిత్ర 30 కోట్లు, చివరికి లా నేస్తం అనే పథకం పేరుతో కూడా 41 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవన్నీ కాపు కార్పొరేషన్కు సంబంధం లేని పథకాలు, విడిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు. వీటిని అమలు చేస్తూ కాపు కార్పొరేషన్కు 2000 కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ ఆ పథకాలకు ఇస్తున్న సొమ్మంతా ఈ కార్పొరేషన్ నుంచే ఇస్తున్నట్లుగా ప్రకటించేసి కాపుల్ని అడ్డంగా మోసం చేసేస్తున్నారన్నమాట. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క ఏడాదే 2000 కోట్ల రుణాలు ఇచ్చారు. ప్రభుత్వం 1000 కోట్లు కేటాయిస్తే అదనపు నిధులు, బ్యాంకు రుణాలు సమీకరించి కాపు యువత కోసం 2000 కోట్ల రుణాలు ఇచ్చారు. విదేశాల్లో చదివే కాపు విద్యార్థులకు 10 లక్షల స్కాలర్షిప్ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక చేయూత ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 ఎకరాల్లో ఇండస్ట్రీ ఎస్టేట్ ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కాపులకు తగిన శిక్షణ కూడా కల్పించే ఏర్పాట్లు చేశారు. జిల్లాకో కాపు సంక్షేమ భవనం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా కాపు, బలిజ, తెలగ వంటి సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు తనకు సీట్ ఇవ్వలేదని మళ్లీ వైసీపీలో చేరారు. అక్కడ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. కనీసం కాపు కార్పొరేషన్ నిధుల గురించైనా ఆయనిప్పుడు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు యువత ఆర్థికంగా ఎదిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం చేపట్టే ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ విడిగా చూపి కాపు కార్పొరేషన్ ద్వారా వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లకు ₹1 కేటాయించడం లేదు. వివిధ పథకాల కింద ఇస్తున్న మొత్తాన్ని చూపిస్తున్నారు. చివరికి ఎస్సీ, ఎస్టీ నిధులు కూడా అంతే. వారికి ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉంది. ఆ నిధుల్ని మళ్లించకూడదు, మళ్లిస్తే నేరం. అయినప్పటికీ కార్పొరేషన్ కింద ఆ పథకాలను అమలు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను అడ్డంగా మోసం చేసేస్తున్నారు.